హలో, గుడ్ మార్నింగ్. నా లైఫ్‌లో ఈ విధంగా చేంజ్ అవుతానని అస్సలు అనుకోలేదు. మాకు ఈరోజు కొంచెం స్పెషల్ డే. ఈ వ్లాగ్ కూడా కొంచెం డివోషనల్‌గానే ఉంటది. ఎందుకు స్పెషలో చెప్పే ముందు ఈరోజు మా ఊళ్ళో ఉండే కొన్ని గుళ్ళని మీకు చూపిస్తా. గుడైతే క్లోజ్ చేసి ఉన్నింది. బయట టెంకాయ కొట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కీస్ ఇచ్చి మీరే లోపలికి వెళ్ళి పూజ చేసుకోండి అని చెప్పిండ్రు. నార్మల్ గా పూజ చేయడం వేరు, అమ్మవారి విగ్రహానికి పూజ చేయడం వేరు. నిజంగా గుళ్ళకి వెళ్ళినప్పుడు మనము ఆ విగ్రహం ముందర నిల్చున్నామంటే ఏదో తెలియని ఒక ఎనర్జీ అయితే ఉంటుంది. అది పెద్ద పెద్ద గుళ్ళు అవ్వచ్చు, చిన్న గుళ్ళు అవ్వచ్చు. ఆ ఎనర్జీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా దేవుని మీద నమ్మకం అయితే ఉండాలి. ఈ మధ్యనే నేను కొంచెం ఆధ్యాత్మికతను తెలుసుకోవడము, స్పిరిచువాలిటీలో ఎక్కువ వెళ్ళిపోతున్నా. ఒకప్పుడైతే అసలు దేవుణ్ణి నమ్మేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు పూజలు చేస్తుంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తది, ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయినా నేను. నా లైఫ్ లో ద టాప్ రియలైజేషన్ ఏంటంటే అసలు నేను ఎవరు చేయడానికి చేపించడానికి, అంతా ఆయన చేస్తున్నాడు. అది దేవుతో దేవుడు ఏదో నన్ను నడిపించే ఒక తెలియని శక్తి. ఫైనల్లీ వీడియోలోకి వెళ్తే ఈరోజు మా మరిది స్వామి ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్తున్నాడు. దాన్ని వ్లాగ్ లాగా మీకు చూపిస్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న గుళ్ళోనే ఇరుముడి కట్టేది. శబరిమల అయ్యప్ప స్వామికి ఇరుముడిని ఏ విధంగా కట్టారో మీరు కూడా చూడండి. స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప. ఇలా అంతా అయిపోయిన తర్వాత మన చేతి జోలులో బియ్యం మోపిస్తారు. అవన్నీ శబరిమల అయ్యప్ప స్వామికి చేరుతాయి. స్వాములందరూ ఇరుముళ్ళు కట్టుకున్న తర్వాత హారతి తీసుకొని శబరిమలకి స్టార్ట్ అవుతారు. ఫైనల్గా మా స్వాములందరితో కొన్ని ఫోటోలు దిగి వాళ్ళు సేఫ్గా శబరిమల వెళ్ళి రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.